నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టాను. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నేను దేవుని పాదాల దగ్గరికి వచ్చాను. కెన్ యూ కమ్ టు ద లార్డ్ టుడే? ఈరోజు నువ్వు రాగలవా? ఆయన వైపు నువ్వు చూడగలవా? విశ్వాసంతో, యథార్థతతో, హృదయాన్ని క్రొమ్మరించి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు తన ఆలయములో ఉండి నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. హన్నా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని ఒలికించింది, క్రొమ్మరించేసింది. షిలోహులోనికి వచ్చి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని క్రొమ్మరించినప్పుడు దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేశాడు. షిలోహ్ అనే ప్రాంతం, షిలోహ్ అనే మాటకు నెమ్మది అని అర్థం. అక్కడికి వచ్చింది, దేవుని దగ్గర నుండి నెమ్మది పొందుకుంది. అంతకుముందు వరకు ఆమె జీవితంలో ఎన్నో ఇబ్బందులు, దుఃఖం, వేదన. కానీ షిలోహులోనికి వచ్చి ప్రార్థన చేసింది. దేవుని ఆలయంలో, దేవుని సన్నిధిలో ప్రభువు ఆమె ప్రార్థన విన్నాడు, అద్భుతం జరిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా హన్నా వల్లే ఒకవేళ కృంగుదల, దుఃఖము, వేదన, నిందలు, అవమానాలు ఇవన్నీ ఎదుర్కొంటున్నావా? రా, దేవుని దగ్గరికి రా, ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా నీ హృదయం ఆయన వైపు కేంద్రీకరించి దేవుని వైపు నువ్వు చూడగలిగితే అసాధారణమైన అద్భుతాలు ప్రభువు నీ జీవితంలో జరిగిస్తారు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించిన ఈ రోజంతా బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి.